హలో అండి. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్‌కి, థర్డ్ పార్టీకి మధ్య ఏం జరుగుతుంది? అసలు వాళ్ళ సిట్యుయేషన్ ఏంటి? సో, మీ పర్సన్‌కి, థర్డ్ పార్టీకి మధ్య సిట్యుయేషన్ ఏంటి? అనేది చూద్దాము. సో, ఇదే ఇవాల్టి మన రీడింగ్ టాపిక్. సో, మీలో ఎవరైనా ఫస్ట్ టైమ్ నా ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇంకొంతమందికి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. లేకపోతే యూట్యూబ్‌లో షేర్ ఆప్షన్ ఉంటుంది. షేర్ చేయండి. సో, ఇంకొంతమందికి మన ఛానల్ అనేది రీచ్ ఉంటుంది. ఓకే. సో, చూద్దాము. ఇది జెండర్ స్పెసిఫిక్ ఏం లేదండి. మేల్ కానీ, ఫీమేల్ గానీ ఎవరైనా చూడొచ్చు. అండ్ మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కి మెసేజ్ చేయండి. లైక్ మీ కెరియర్ గురించి కానీ, రిలేషన్‌షిప్ గురించి కానీ అండ్ నేమ్ పైన లైక్ మీ పేరు, మీ పర్సన్ పేరు పైన తెలుసుకోవాలి. ఇంకా ఇన్ డీటెయిల్డ్ క్వెషన్స్ ఏమన్నా మీవి ఉంటే గనక పర్సనల్ రీడింగ్ అనేది బుక్ చేసుకోండి. సో, చూద్దాము. థర్డ్ పార్టీకి, మీ పర్సన్‌కి మధ్య ప్రెజెంట్ ఎలాంటి సిట్యుయేషన్ నడుస్తుంది? సో, ఈ రీడింగ్ చూసేటప్పుడు మీ పర్సన్ నేమ్ అట్‌లీస్ట్ 3 టైమ్స్ అయినా తలుచుకోండి. సో దట్ వాళ్ళ ఎనర్జీస్ కూడా కనెక్ట్ అవుతాయి. ఓకేనా? మీ పర్సన్‌కి, థర్డ్ పార్టీకి మధ్య ప్రెజెంట్ ఎలాంటి సిట్యుయేషన్ నడుస్తుంది? క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమః శివాయ. క్లారిటీ ఇవ్వండి యూనివర్స్, ఏంజెల్స్. మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్‌కి, వాళ్ళ థర్డ్ పార్ట్నర్‌కి మధ్య ఏం నడుస్తుంది? 6 ఆఫ్ వాండ్స్, స్టార్, ఫూల్, 3 ఆఫ్ వాండ్స్, 2 ఆఫ్ వాండ్స్, 8 ఆఫ్ వాండ్స్, 7 ఆఫ్ కప్స్, 8 ఆఫ్ స్వర్డ్స్, 2 ఆఫ్ పెంటికల్స్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్. సో, బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి చూడండి, జడ్జ్‌మెంట్. జడ్జ్‌మెంట్. సో, గాడే ఈ సిట్యుయేషన్‌కి న్యాయం చేయాలి అని మీ పర్సన్ వేడుకుంటున్నారు. ఆహ్, దేవుడా నువ్వే, నేను తప్పు చేశాను. నా పర్సన్‌ని వదిలేసి థర్డ్ పర్సన్ దగ్గరికి వచ్చినందుకు నా బాధ నేను పడుతున్నా. నా తిప్పలు నేను పడుతున్నా. ఎవరికీ చెప్పుకోలేను. నువ్వు మాత్రమే నా ప్రాబ్లమ్స్ అర్థం చేసుకొని సాల్వ్ చేయగలవు అనని గాడ్‌కి చెప్పుకుంటున్నారు. సో, కింగ్ ఆఫ్ వాండ్స్. సో, కమ్యూనికేషన్ చెయ్యాలనుంది. మీ దగ్గర నుంచి కమ్యూనికేషన్ వస్తే బావుండు అని ఈ పర్సన్ ఎదురు చూస్తున్నారు. సో, చూడండి. మీ దగ్గర నుంచి కమ్యూనికేషన్ వస్తే తను ప్రొసీడ్ అవ్వాలని ఎదురు చూస్తున్నారు. కింగ్ ఆఫ్ వాండ్స్. సో, హెరోఫెంట్. సో, మ్యారేజ్ మ్యారేజ్ ఉంది. సో, ఈ పర్సన్ ఏంటంటే సొసైటీలో
చాలా బిగ్ నేమ్ ఉన్న పర్సన్. కాకపోతే ఏంటంటే, ఇంత నేము, ఫేము ఉన్నా సరే, ఈ పర్సన్‌కేంటంటే థర్డ్ పార్టీ రిలేషన్ ఉంది. థర్డ్ పార్టీ ఇన్ ద సెన్స్ ఇక్కడ ఫ్రెండ్స్ అయినా అయ్యుండొచ్చు, ఫ్యామిలీ అయినా అయ్యుండొచ్చు. సో, ఎవరైనా అయ్యుండొచ్చు ఇక్కడ థర్డ్ పార్టీ. ఒక రొమాంటిక్ థర్డ్ పార్టీ అనే కాదు. బట్ ఈ పర్సన్‌కి ఈ పర్సన్ ఏంటంటే, నేను సొసైటీలో ఇంత నేము, ఫేము తెచ్చుకున్నప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. నా దగ్గర అందరూ సలహాలు తీసుకోవడానికొస్తారు. ఇప్పుడు నేను నా ఈగో తగ్గించుకొని నా పర్సన్ దగ్గరికి వెళ్ళాలా? ఈ పర్సన్ ఏంటంటే తన ఈగో కోసం, తన ఈగో చంపుకొని మీతో మీరు ఈ పర్సన్ మేబీ మ్యారీడ్ అయ్యుండొచ్చు. నా వైఫ్ దగ్గరికెళ్ళాలా? లేకపోతే నా హస్బెండ్ దగ్గరికెళ్ళాలా? అని ఎదురు చూస్తున్నారు. నువ్వే మమ్మల్ని కలపాలి అని వెయిట్ చేస్తున్నారు. సో, వీళ్ళకి మళ్ళీ మీతో రీయూనియన్ కావాలనుంది. ఓకే. రీయూనియన్ కోసం ఎదురు చూస్తున్నారు. సో, ఏంటంటే మీతో మళ్ళీ హ్యాపీగా ఉండాలని కూడా ఉంది. కాకపోతే ఏంటి వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్, వాళ్ళ ఈగో ఇవన్నీ తగ్గించుకొని మీ దగ్గరకొచ్చి చెప్పడం ఇష్టం లేదు. ఎక్కడ తక్కువైపోతానో, ఎక్కడ ఆహ్, చిన్న చూపు చూస్తారో అన్న భయం. ఓకే. సో, చూద్దాము. ఈ పర్సన్‌కైతే ఈ రిలేషన్‌లో చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. నేను ఏదో అనుకోని ఏ ఏ అంటే ఏదో ఊహించేసుకొని, ఏదో కలలు గని, ఏదో భ్రమపడి ఈ రిలేషన్ నేను స్టార్ట్ చేశాను. ఫస్ట్‌లో అంతా బానే నడిచింది. లైక్ అంతా ఆహ్, అంతా బ్యూటిఫుల్‌గా, హ్యాపీగా నడిచింది. నడుస్తుంది అనుకోని నడిచింది అనుకోని ఈ పర్సన్ అయితే వాళ్ళతో కాల్స్ చేయడం గానీ, గంటలు గంటలు మాట్లాడడం గానీ, మీకన్నా ఎక్కువ వాళ్ళకే ఇంపార్టెన్స్ ఇయ్యడం గానీ జరిగింది. సో, ఏంటంటే ప్రెజెంట్ వాళ్ళకి ఇంక అక్కడ ఉండడానికి అస్సలు ఇష్టమే లేదు. థర్డ్ పార్టీ దగ్గర ఉండడం మీ పర్సన్‌కి అసలు ఇష్టం లేదు. ఆహ్, థర్డ్ పార్టీ ఏంటంటే ఈ పర్సన్ ఫ్రీడమ్ అంతా కూడా ఆహ్, ఏమంటారు వాళ్ళ కంట్రోల్‌లోకి తీసుకుంటున్నారు థర్డ్ పార్టీ. అంటే తనకి నచ్చినట్టు ఉండనివ్వట్లేదు. వాళ్ళ కండిషన్స్ వాళ్ళ చెప్పు చేతల్లో ఉండాలి. నేను చెప్పినందే వినాలి. లేకపోతే వాళ్ళ ఫోన్ చెక్ చేయడం గానీ, ఈ టైంకెళ్ళాలంటే ఈ టైంకెళ్ళాలి. రావాలంటే రావాలి. ఇలా అనమాట. తను చెప్పినట్టుగా ఉండాలి అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు. సో, అందుకే గాడ్‌కి కూడా ప్రే చేస్తున్నారు. దేవుడా! నువ్వే నన్ను కాపాడాలి. ఇక్కడ నేను ఇరుక్కుపోయాను అనవసరంగా వచ్చి. ఈ ఈ ఈ స్ట్రక్ అయిపోయి ఉన్నాను. ఈ ఈ ఈ పర్సన్ దగ్గర హ్యాపీగా ఉంటానేమో ఉంటాననుకోని ఊహించుకొని వచ్చి అనవసరంగా ఇరుక్కుపోయాను. అన్నీ నా భ్రమలు మాత్రమే. ఏదైతే నేను ఏదంటారు దూరపు కొండలు నునుపు అంటారు గదా! మీ దగ్గర లేనిది ఈ పర్సన్ దగ్గర ఏదో ఇంకేదో తను హ్యాపీగా ఉండగలను. ఈ పర్సన్ తనని ప్రేమగా చూసుకుంటారు అని ఆశపడి ఈ పర్సన్ దగ్గరకొచ్చారు. ఈ పర్సన్ ఏంటి తన ఫ్రీడమ్‌ని అంతా ఏమంటారు ఫో తన ఫ్రీడమ్ తనకి నచ్చినట్టు ఉండనివ్వట్లేదు. నాకు నచ్చినట్టే ఉండాలి. నాకు నచ్చినట్టే చెయ్యాలి. ఇలా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. టార్చర్ పెడుతున్నారు. సో, ఈ పర్సన్‌కేంటంటే ఏంటి నన్నిలా కంట్రోల్ చేసేస్తున్నారు. నన్నెందుకు ఇలా హ్యాపీగా ఉండనివ్వట్లేదు. నాకు నచ్చినట్టు ఎందుకు ఉండనియ్యట్లేదు. నన్నెందుకిలా బంధించేస్తున్నారు. వాళ్ళ కంట్రోల్‌లోకి నన్నెందుకు తీసుకుంటున్నారు అనుకుంటున్నారు. సో, ఏంటంటే ఈ పర్సన్ మళ్ళీ వెయిట్ చేస్తున్నారు. లైక్ వాళ్ళ బిజినెస్ ఎక్స్‌పాన్షన్‌కి గానీ, లేకపోతే కెరియర్ రిలేటెడ్ గానీ వెయిట్ చేస్తున్నారు. అండ్ మీకోసం కూడా వాళ్ళు ఎదురు చూస్తున్నారు. కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. లైక్ మీరా? థర్డ్ పార్టీయా? అనే విషయంలో తనకి క్లారిటీ లేదు. ఎదురు చూస్తున్నారు. కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. సో, ఏంటంటే ఒకటి మెయిన్ యాస్పెక్ట్ ఈ పర్సన్ లైఫ్‌లో కెరియర్ పైన మాత్రం ఈ పర్సన్ ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. సో, థర్డ్ పార్టీ దగ్గర కూడా హ్యాపీగా లేరు. వాళ్ళ ఫ్రీడమ్ మొత్తం
తీసేసుకుంటున్నారు. ఎదురు జూస్తున్నారు, వెయిట్ చేస్తున్నారు 2 వాంట్స్ పట్టుకొని. మిమ్మల్ని వదిలేసి వేరే దగ్గరికెళ్ళినందుకు వాళ్ళ తిప్పలు వాళ్ళు పడుతున్నారు. వాళ్ళ కష్టాలు వాళ్ళు అనుభవిస్తున్నారు. క్వీన్ ఆఫ్ పెంటకల్స్ మీరేంటంటే మీ లైఫ్‌లో మీరు హ్యాపీగా ఉంటున్నారు. అంటే మీ లోపల డీప్ డౌన్ మీరెలా ఉన్నారనేది వీళ్ళు చూడట్లేదు. ఓకే. మీరు హ్యాపీగా మనీ సంపాదించుకుంటున్నారు. ఎంతో కొంత అది తక్కువ అవ్వనియండి, ఎక్కువ అవ్వనియండి. మీ మనీ మీరు సంపాదించుకుంటున్నారు. మీరు హ్యాపీగా ఉంటున్నారు. ఈ పర్సన్ లేకపోయినా మీరు హ్యాపీగా ఉంటున్నారు. బిఫోర్ కన్నా కూడా ఇప్పుడు కొంచెం మీ స్టైల్ మీ అటైర్ ఆఫ్ డ్రెస్సింగ్ ఇవన్నీ చేంజ్ చేసేసారు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. నేను లేకపోతే నా పర్సన్ ఉండలేదు అనుకున్నాను. నా పర్సన్ ఉండగలుగుతుంది. సో, ఇప్పుడు ఏం జేయాలి? షో ఆఫ్ చేసి వాళ్ళు వెళ్ళిపోయారు గదా! ఇప్పుడు మీరేమో మీరు స్ట్రాంగ్‌గా అయిపోయారు. అంటే బాధపడ్డారు ఆ పర్సన్ కోసం. కానీ ఇప్పుడు ఏంటి? ఆ బాధ నుంచి, ఆ పెయిన్ నుంచి బయటికొచ్చి కొంచెం స్ట్రాంగ్ అయ్యి, ఇంక ఇదంతా వద్దు. నా పర్సన్ వస్తే చూద్దాము. ప్రెజెంట్ నా లైఫ్ గడవడానికి మనీ సంపాదించుకుందాము అని మీరు స్ట్రాంగ్ అయిపోయారు. మీ ఎనర్జీ అనేది మీరు ఆ పర్సన్‌కి ఇవ్వట్లేదు. సో, ఏ మొహం పెట్టుకొని రావాలనే విషయం వాళ్ళకి కూడా అర్థం కావట్లేదు. సో, ఎందుకు సక్సెస్ చేయాలనుకుంటున్నారో క్లారిఫై చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్సన్‌కి స్ట్రెంగ్త్ చాలా తక్కువండి. ఈ పర్సన్‌కి స్ట్రెంగ్త్ లేక మీతో వచ్చి మళ్ళీ మాట్లాడే ధైర్యం లేక మీతో కలిసి వచ్చి హ్యాపీగా ఉండాలి అని అడిగే ధైర్యం సరిపోవట్లేదు వీళ్ళకి. మీ పర్సన్‌కి. బికాజ్ వాళ్ళు మిమ్మల్ని కాదనుకోని థర్డ్ పార్టీ దగ్గరికి ఫోర్స్ కొట్టి ఎళ్లారు గదా! ఇప్పుడు ఏ మొహం పెట్టుకొనొస్తారు? ఇప్పుడు వాళ్ళు కావాలి, నాకు నువ్వు కావాలి అని అడగడానికి గూడా ధైర్యం జాలట్లేదు. అలాంటి సిట్యుయేషన్‌లోకొచ్చారు. సో, ఇక్కడ చూడండి 4 ఆఫ్ స్వర్డ్స్ ఆలోచిస్తున్నారు. మళ్ళీ ఏమన్నా ఛాన్స్ దొరుకుతుందా నా పర్సన్ కోసం నేను వెళ్ళడానికి అని. ఏం చెప్పి ఎళ్ళాలి అనేది అర్థం గావట్లేదు. అసలు హోపే లేదు ఈ పర్సన్‌కి. మళ్ళీ మీరు ఒప్పుకుంటారు అని. అండ్ అందుకే చెప్తున్నాను ఈ పర్సన్ స్పిరిచ్యువల్‌గా చాలా పూజలు లాంటివి ఇవి చేస్తున్నారు. బికాజ్ ఇందాక ఇందాక కార్డ్ గూడా అదే వచ్చింది. ఫూల్. సో, చూడండి మళ్ళీ మీకు తన లవ్ కానీ, తన ఎమోషన్స్ కానీ చెప్పాలి, మిమ్మల్ని ఒప్పించాలి అనుకుంటున్నారు. వచ్చి ఇలా ఫూల్‌లాగా అలా వచ్చేసి మీకు చెప్పేసి లైక్ ప్రాంక్ ఇలా చెప్ప ఇలా చెప్పే ఛాన్స్ గూడా ఉంది. ఫూల్. ఏంటంటే వీళ్ళ లైఫ్‌లో కొంతవరకు మనీ ఇష్యూస్ కూడా నడుస్తున్నాయండి. మనీ పరంగా కూడా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు. సో, ఎదురు చూస్తున్నారు. చెప్పాను గదా! బిజినెస్ ఎక్స్‌పాన్షన్ కోసం చూస్తున్నారు వీళ్ళు. లైక్ కెరియర్ ఎక్స్‌పాన్షన్ గానీ, బిజినెస్ ఎక్స్‌పాన్షన్ గానీ చూస్తున్నారు. దానికోసం ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఆహ్, అండ్ వర్క్‌లో డైవర్ట్ అయిపోతే అయినా తన లైఫ్‌లో ఉన్న ఈ బర్డెన్స్ అన్నీ దూరం అయిపోతాయి అనుకుంటున్నారు. ఏవైతే డిస్టర్బెన్సెస్ ఉన్నాయో దానికి డిస్ట్రాక్ట్ అవ్వడానికి వర్క్‌లో బిజీ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. 2 ఆఫ్ వాండ్స్ ఎందుకొచ్చింది? క్లారిఫై. సో, చెప్పాను గదా! సెల్ఫ్ రెస్పెక్ట్. ఈ పర్సన్‌కి చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. నేనెందుకు తగ్గి వెళ్ళాలి అనేది. వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ ఇప్పుడు నేను తగ్గెళ్తే వాళ్ళ ముందు నేను చులకనైపోతాను అన్న భయం ఒకటి. ఓకేనా? ఈ పర్సన్‌కి సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఎక్కువ. సో, మీ దగ్గరికి రావాలనుంది. కానీ ఏంటి మీరెక్కడ రిజెక్ట్ చేస్తారో అన్న భయం. అదంతా ఉన్నప్పుడు అసలు థర్డ్ పార్టీ దగ్గరికే ఎళ్ళొద్దు గదా! సో, ఇక్కడ కమ్యూనికేషన్
ఫాస్ట్ కమ్యూనికేషన్ ఎందుకొచ్చింది? బికాజ్ దే వాంట్ న్యూ బిగినింగ్ విత్ యూ. మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ కావాలి అనుకుంటున్నారు మీ పర్సన్. అందుకే అందుకే మీతో ఒకసారి కమ్యూనికేట్ చెయ్యాలి అనుకుంటున్నారు. నైట్ ఆఫ్ వాండ్స్. సో, తనకి ఈసారి మీ దగ్గరికి రావడానికి యాక్షన్ తీసుకోవాలని ఉంది. స్ట్రాంగ్‌గా డిసైడ్ అయ్యారు మీ పర్సన్. సో, ఇంక ఇలా గాదు. ఈ భ్రమలు, ఈ ఊహలు ఇవన్నీ పక్కన పెట్టేసి నేను నా పర్సన్ కోసం వెళ్ళాలి. ఒక ప్రాపర్ యాక్షన్ తీసుకోవాలి. ఇలా నిర్ణయం తీసుకోకుండా అటు ఇటు తిరగడం కరెక్ట్ కాదు అని డిసైడ్ అవుతున్నారు మీ పర్సన్. ఒక యాక్షన్ అయితే తీసుకోబోతున్నారు. సో, 7 ఆఫ్ పెంటికల్స్. సో, బిజినెస్ ఎక్స్‌పాన్షన్ చూస్తున్నారు. లైక్ రావాల్సిన మనీ ఎక్కడైనా ఫ్రెండ్స్‌కిచ్చి గానీ, లేకపోతే ఇంకెవరికైనా హెల్ప్ చేసి గానీ, ఇంకెక్కడైనా ఇన్వెస్ట్ చేసి కానీ, ఇలా చూస్తున్నారేమో. దాని గురించి ఎక్కువ ఓవర్ థింక్ చేస్తున్నారు. అవుతుందా? లేదా? లేకపోతే దాని గురించి బాగా పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్‌లో ఉంది. వాళ్ళ సిట్యుయేషన్ అనేది చాలా పెయిన్‌ఫుల్‌గా ఉంది. థర్డ్ పార్టీ వీళ్ళని బాగా బాధపెడుతున్నారు. చాలా పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. వెన్నుపోటు పొడుస్తున్నారంట. బ్యాక్ స్టాబ్ చేసినంత పెయిన్ వీళ్ళు ఫీల్ అవుతున్నారు. సో, చూడండి పేజ్ ఆఫ్ కప్స్. మీకు ఇంకా స్టిల్ లవ్ ఉందని మీ పర్సన్‌కి తెలుసు. సో, మీకు లవ్ ఉందని తెలిసి వచ్చి మాట్లాడితే ఏమవుతుందండి? సాల్వ్ అయిపోతుంది గదా! 2 ఆఫ్ పెంటికల్స్. సో, డిప్రెషన్‌లో ఉన్నారండి. చాలా డిప్రెషన్‌లో ఉన్నారు. లోన్‌లీగా ఉంటున్నారు. ఏవో నిజాలు కనిపెట్టడానికి ట్రై చేస్తున్నారు థర్డ్ పార్టీ గురించి. నిజాలు ఏవో కనిపెట్టారు వాళ్ళ గురించి. సో, అందుకే అంటే వీళ్ళ లైఫ్‌లో ఇంకెవరైనా పర్సన్‌తో ఉంటున్నారా? ఇలాంటి నిజాలేవో వాళ్ళకి తెలిసాయి. అందుకే జగలవుతున్నారు. ఉండాలా? లేదా వాళ్ళ దగ్గర అని. క్వీన్ ఆఫ్ పెంటికల్స్. సో, బాధపడుతున్నారండి. మీ లైఫ్‌లో మీరు హ్యాపీగా ఉన్నారు. మీ పాటికి మీరు బతుకుతున్నారు. మీ లైఫ్‌లో ఆహ్, మీ లైఫ్‌లో మీరు హ్యాపీగా బతుకుతున్నారు. హ్యాపీగా ఉంటున్నారు. ఆహ్, మీ లైఫ్ మీరు చక్కగా లీడ్ చేసుకుంటున్నారు. ఈ పర్సనే పెయిన్‌లో ఉన్నారు. నేనే బాధపడుతున్నాను. నేనే ఇది సెల్ఫ్ ఇదంటారు గదా! ఇక్కడ నేనొక్కడినే బాధపడుతున్నా. తను మాత్రం హ్యాపీగా ఉంది. నన్నొదిలేసి హ్యాపీగా ఉంది. ఇలాంటి పెయిన్ అనమాట. తనకేంటి తను సంపాదించుకుంటుంది. హ్యాపీగా ఉంటుంది. ఎటొచ్చి నాకే తిప్పలు. ఇలా బాధపడుతున్నారు. సో, బాధపడుతున్నారు. గొడవలు జరుగుతాయేమో అని బాధపడుతున్నారు. అంటే మళ్ళీ మీ దగ్గరకొచ్చి మాట్లాడితే ఏమన్నా గొడవలవుతాయా? ఫైట్స్ అవుతాయా? ఆర్గ్యుమెంట్స్ అవుతాయా? అని వీళ్ళల్లో వీళ్ళే ఏదో ఇమాజిన్ చేసుకుంటున్నారు. అది. సో, యూనివర్స్ మీకిచ్చే గైడెన్స్ ఏంటి చూద్దాము. ఏంజెల్స్ మీకిచ్చే గైడెన్స్ ఏంటి? ఏంజెల్స్ మా వ్యూవర్స్‌కి మీరిచ్చే గైడెన్స్ ఏంటి చూపించండి. ద సిట్యుయేషన్ విల్ ఇంప్రూవ్. మీరు ప్రెజెంట్ ఏ సిట్యుయేషన్‌లో ఉన్నా సరే, సిట్యుయేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. పరిస్థితులనేది మెరుగవుతాయి. ఇంతకన్నా గూడా బెటర్ అవుతుంది. చక్కబడతాయి. మీరేం బాధపడకండి. నేనున్నాను చూసుకోడానికి అని ఏంజెల్స్ మీకు చెప్తున్నారు. ఇన్ ద నియర్ ఫ్యూచర్. ఓకే. అతి త్వరలోనే సిట్యుయేషన్ ఇంప్రూవ్ అవుతుంది. లుక్ ఫర్ ఏ సైన్. సో, చూడండి మీ పర్సన్
మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారా లేదా? మిమ్మల్ని గమనిస్తున్నారా లేదా? అసలు ఎలాంటిది అనేది చూడండి. సైన్స్ చూడండి. లైక్ మిమ్మల్ని ఏమైనా ఫాలో చేస్తున్నారా ఇలా? చూజ్ ఏ న్యూ డైరెక్షన్ ఇఫ్ యూ బిలీవ్. ఇప్పుడు మీరు ఈ పర్సన్‌ని నమ్మలేను. ఇంకా తన్ని థర్డ్ పార్టీ దగ్గరికెళ్ళిపోయారు. మళ్ళీ నా దగ్గర ప్రాపర్‌గా ఉంటారో లేదో అనే మీకు నమ్మలేని సిట్యుయేషన్ కొంతమంది ట్రస్ట్ చేయలేరు కదా! అలా ఇఫ్ యూ బిలీవ్ చూజ్ ఎ న్యూ డైరెక్షన్ అంటే ఇది అవ్వదు అనిపిస్తే, ఆ పర్సన్‌ని నేను క్షమించలేను అనిపిస్తే ఆహ్, మీ లైఫ్ మీరు చూసుకోండి. ఇంకా వేరే ఎలాగైనా లైక్ న్యూ పర్సన్ కానీ, లేకపోతే కెరియర్ చూసుకోవడం గానీ, ఇలా అవ్వదు అనిపించినప్పుడు యూ టర్న్ తీసుకోవడము, న్యూ దారి చూసుకోవడము బెస్ట్ అని చెప్తున్నారు ఏంజెల్స్. సో, ఇదే అండి ఇవాల్టి రీడింగు. ఎంతమందికి రెసొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. టేక్ కేర్.